లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి ఎజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానంతటి బట్టి వారిని హెచ్చరిక చేయుము. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశము ఎంత విచిత్రంగా, అంటే మానవులకు అందనంత స్థాయిలో మనుషులను చూస్తున్నాడు. ఇక్కడ భక్తుడైన ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, కానీ అక్కడ ఇర్మియా అనే పేరు పెట్టలేదు. కాబట్టి నిన్ను నన్ను మనం అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఏమంటున్నాడు? నరపుత్రుడా అంటున్నాడు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీవు నేను మనం ఏమైనామంటే ఇశ్రాయేలీయులకు కావలిగా దేవుడు మనల్ని నియమించినాడు. నేను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. ఎంత స్పష్టమైన మాట. ఈనాడు ప్రపంచంలో ఏ దేశమైనా ఉండని ఇశ్రాయేలీయులు ఏ దేశంలో ఉంటే ఆ దేశము వర్ధిల్లడం చూస్తాం, ఆ దేశము అభివృద్ధిలో చూస్తాం. ఆ దేశం వలన ప్రపంచమంతా భయం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశము ఎంతో అభివృద్ధిలో, భౌతికంగా చూసినా సామాజికంగా చూసినా ఏ రకంగా చూసినా అభివృద్ధిలో ఉంది, ధైర్యంగా ఉంది. వారితో ఎవరు కూడా పోరాడలేరు. వాళ్ళు ఎట్లా అంటే ధైర్యం గలవారుగా ఉన్నారు. ఎందుకంటే వారి దేవుడైన యెహోవా వారికి తోడై ఉన్నాడు అని వారు ఎరిగినారు. కానీ ఆ యెహోవా దేవుడే, వాక్యమైన దేవుడే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి సిలువలో చనిపోయి ప్రతి మనుషునికి రక్షణ కలిగించాలని, ప్రతి మనిషికి వెలిగియాలని వచ్చినాడనే విషయం వారు ఈనాటికి తెలుసుకోలేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఇశ్రాయేలు యొక్క క్షేమం గురించి, యెరూషలేము యొక్క క్షేమం గురించి నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళ రక్షింపబడిన మనము అనేక సార్లు పక్కల గురించే ప్రార్థన చేయం, మనం మన ఇంటిల గురించే ప్రార్థన చేయం, మన సంఘస్థుల గురించే ప్రార్థన చేయం మనం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకు నిన్ను నేను కావలిగా నియమించి ఉన్నాను. ఈ మాట చూడండి. నువ్వు ఒక కావలిగా ఉన్నావా లేదా? నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేవా? నీ పనిని బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఒక దినం లెక్క అడిగేటోడు ఉన్నాడు మన దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. రెండో మాట ఏమంటే, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయము. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట మనం వినాలి. వాక్యములో ఉంది ఆయన మాటలని. ఈ వాక్యం చదివి లేకుంటే విని ధ్యానించి దాన్ని ఏం చెప్తున్నాడో అది ఇతరులకు చెప్పాలి. అక్కడనేమో ఇశ్రాయేలుకి చెప్పమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము వాక్యం విని ఇతరులకు చెప్పేవారమై ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే పాస్టర్లు చెప్పుకుంటారు, ఎవరో చూపించుకునేటోళ్ళు చెప్పుకుంటారు. అట్లా కాదు. యేసు రక్తంతో విమోచింపబడి, కడగబడి, రక్షింపబడి, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్కరము మనము ఏం చేయాలంటే దేవుని యొక్క మాట వినాలి. మొట్టమొదట మన జీవితము విన్నదాని ప్రకారం జీవించాలి. రెండోది ఏంటంటే దాన్ని ఆలకించి ఏం చేయాలి? ఇతరులకు చెప్పేవారమై ఉండాలి. ఈ గొప్ప రక్షకుడు మన కొరకు సర్వలోకం నాశనంలో ఉంటే, నరకానికి పోయే స్థితిలో ఉంటే దాన్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి నరరూపిగా వచ్చి శిలువలో చనిపోయి ప్రాణమిచ్చి ప్రతి మనుషునికి రక్షణ మార్గమును సిద్ధపరిచినాడు అనే విషయం మనం అనేకులకు చెప్పేవారమై ఉండాలి. అది చెప్పినప్పుడు మనకు నష్టం వచ్చేదిగా ఉంటుంది. ఇశ్రాయేళ్ల పక్షమున ఆనాడు వాళ్ళకి చెప్తే ఈనాడు కూడా మనం ఇశ్రాయేళ్ల పక్షమున ప్రార్థించేవారమై ఉండాలి. మన చుట్టూ ఉన్న వారికి కూడా రక్షణకరంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మనం ఇతరులకు చెప్పేవారమై ఉండాలి. అది చెప్పినప్పుడు దేవుని వలన బహుమానం, చెప్పినప్పుడు దేవుని వలన అవమానము, శిక్షణ భరించబద్ధమైన ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని దేవుని మహిమ కొరకు దేవుని చిత్తంలో మనం జీవిద్దాం. దేవుని మాట దేవుని చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ కనికరం చొప్పున మేము జీవించి ఉన్నాం. కానీ ఇశ్రాయేలులకు వెలుగుగా, అంటే మా చుట్టూ ఉన్న వాళ్ళకు వెలుగుగాను, మా చుట్టూ ఉన్న వాళ్ళకు నీ వాక్యం అందించే వారుగా మమ్మల్ని కూడా వర్ధులు చేయమని, ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.